ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం కొన్నేళ్లుగా మూతపడి ఉన్న మహాలక్ష్మి ఆగ్రో ప్రొడక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని యాక్షన్ మొదలుపెట్టబోతున్నాం. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కి, మున్సిపల్ కార్పొరేషన్ కి, కార్మికులకు మేనేజ్మెంట్ బకాయి పడ్డ మొత్తం 1,20,00,000. కాబట్టి ఈ వేలం పాటను 1,20,00,000తో మొదలు పెడుతున్నాం. సర్కారు వారి పాట 1,20,00,000. 1,50,00,000. 1,70,00,000. 2.5 కోట్లు. కోట్లింగం గారి పాట 2.5 కోట్లు ఒకటోసారి. కోట్లింగం గారి పాట 2.5 కోట్లు రెండోసారి. कोई फायदा नहीं ढाई करो. కోట్లింగం గారి పాట 2.5. రా ఫ్రెండ్ రా. ఇప్పటిదాకా నువ్వు రాపోయేసరికి పాట నా పేరుని పాడేస్తున్నా. నీ పేరు మీద పాడడం దానికి మన కంపెనీ పేరు మీద పాడొచ్చుగా. నీ నా అనుకునే మనిషికి మన అనే మనసు ఉండాలిగా డాడీ. స్నేహానికి లొంగిపోయి నువ్వు వాడిని పార్ట్నర్ గా చేర్చుకుంటే స్వార్థానికి అమ్ముడిపోయి వాడు నీకు పాడికట్టాలని చూశాడు. ఆక్షన్ తనుకొట్టేయాలనే ఆలోచనతో పథకం ప్రకారం వీడు నిన్ను చంపాలనుకున్నాడు. అదృష్టవశాత్తు నీ కారు నేనే వేసుకెళ్ళబట్టి వీళ్ళ అసలు రంగు బయటపడింది. రండి ఇన్స్పెక్టర్ గారు, తీసుకెళ్ళండి. నా డబ్బు తింటే బాధపడేవాడిని కాదు, నా ఆస్తికి నష్టం తెస్తే పట్టించుకునేవాడిని కాదు. నమ్మకంగా ఉంటూ నాకే ద్రోహం తలపెడతావా? తింటానికి లేదు, ఇంత అన్నం పెట్టమని ఏడిస్తే మన పాత స్నేహాన్ని గుర్తు పెట్టుకుని నిన్ను నా పార్ట్నర్ గా చేసుకున్నాను రా. ఒంటి నిండా రోగాలు పెట్టుకుని ఒక్కరోజు కూడా ఫ్యాక్టరీకి రాకపోయినా లాభాల్లో వాటాలు పంపాను రా. అలాంటిది నన్ను చంపాలని చూస్తావురా? ఈ క్షణం నుంచి నీకు ఈ ఫ్యాక్టరీకి ఏ సంబంధం లేదు. అదేంటి సార్, ఇలాంటి వాడిని అంత తేలిక వదిలిపెడితే అలా? మనిషికి మాటతో సమాధానం చెప్పాలి, కానీ ఇలాంటి కుక్కకి చెప్పుతో సమాధానం చెప్పాలి సార్. ఏంటి అలా చూస్తావు? నేనెవరో చెప్పుకో చూద్దాం. ఏడ్చినట్టుంది. నిన్ను కడుపారా చూసుకుందామని ఇక్కడ పనులు చెప్తే నన్ను అసలు పట్టించుకోవేంటి? ఎలా చూసుకుందామని? కడుపారా చూసుకుందామని. కడుపారా చూసుకుందామని కాదే, కల్లారా చూసుకుందామని. ఈ భాష తగలయ్యా. ఏదోలే. అమ్మాజీ నువ్వు కారు టైర్ అయితే నేను నిన్నంటి పెట్టుకున్న ట్యూబ్నే. ఆ ట్యూబ్ కి ఎప్పుడు పంచర్ పడుద్ది. ఏంటే బోరుకొచ్చిన ఇంజిన్లాగా ఓ నస పెడతావు? నువ్వు విట్టాగి అంటూ ఉండు, మా అన్న ఎవరితో తాళి కట్టించేస్తాడు. ఏంటి వాడు కట్టించేది? పప్పులో ఉప్పు మెట్టడారు వెనక మీసాలు పెట్టినట్టు తింగరదవా? వాడేం తింగరదో కాదు. కాకపోతే నువ్వు తింగరదానివా? చాలు ఎవరికా. మా అన్న చాలా తెలివైనడు. మా అయ్య నాకు రాసిన ఆస్తంతా తొక్కేద్దాం అనుకుంటున్నాడు. తొక్కేయడానికి ఏమైనా యాక్సిడెంట్ అనుకున్నాడా? అవును, మీ బ్రదర్ నాకేమాత్రం కట్టివ్వాలనుకున్నాడు? సిగ్గు లేకపోతే సరే. కట్నం అంటే కట్నం. నన్ను చేసుకున్నాడు, ఎదురు కట్నం ఇవ్వాలని మా అన్న రూల్ ఎట్టాడు తెలుసా? ఏంటి, నిన్ను చేసుకోవడానికి ఎదురు కట్నం ఇవ్వాలా? అవును. మీ అన్నని బోల్తా కొట్టించి టింకరింగ్ చేయించి 10 పైసలు కట్నం ఇవ్వకుండా నిన్ను చేసుకోకపోతే నా పేరు అప్పాజే కాదు. మాటలు కాదు, చేతలు కావాలా? రోగాల పొట్టు ఎక్కడున్నాడో ఏమో. అయ్యగారా అయ్యగారు, అయ్యగారే అయ్యగారు, ఆ పై జానడు కూడా పూర్తి చేస్తే శ్మశానం సెట్ అయిపోయి. నోటికొచ్చినట్టు కుయిపోక. ఇది రక్తపోటు తగ్గడానికి రా. ఏం ఫోటోనండి, మా పేదోళ్ళు ఇంత తినటానికి ఎన్నో అవస్థలు పడతారు, మీ పెద్దోళ్ళు ఏమో తిన్న జరగటానికి ఇన్ని పాటలు పడతారు. ఏంటా మెక్కుడు? డైరీ ఫారం గొడ్డులాగా నా కంటి ముందట మెక్కబోకరా. ఆకలిగా ఉంది, నాలుగు పీకేస్తుంది. ఆకలి పట్టుకోవటానికి మంచి కథ చెప్పనా? కథలు చెప్పడం నీకు అలవాటే కదా, చెప్పు. మరే అనగనగనగనగా ఒక ఊళ్ళో బాగా డబ్బున్న మారోజు ఒక ఆయన ఉన్నాడు. ఆయనకి ఎంత సంపాదించినా తృప్తి లేదండి. ఇదేదో నా కథలాగా ఉందట్రా. అబ్బా, సెంటర్లో చేంజ్లు ఉంటాయండి, మధ్యలో బ్రేక్ లేకండి మీరు. ఆయన పేరు అలెగ్జాండర్ అండి. దేశాలు గెలిచిన తర్వాత చివరికి చచ్చిపోయేటప్పుడు ఒక చిన్న కోరాడటండి. ఏమని? నేను చచ్చిపోయిన తర్వాత నన్ను పాతి పెట్టేటప్పుడు నా చేతులు బయటికి పెట్టి పాతి పెట్టమన్నాడటండి. దేనికి? ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ పోతూ పోతూ వట్టి చేతులతోనే పోయాడని జనానికి తెలియడానికి. అవును రే, ఈ కథ నాకెందుకు చెబుతున్నట్టు? ఎందుకంటే ఉన్నదాంతో తృప్తి పడక ఇంకా సంపాదించాలని, ఉన్న ఒక్కగానొక్క కొడుకును జైలు పాలు చేసుకుని చెప్పు దెబ్బలు తిన్న మీ బుద్ధి మారాలని. జ్ఞానోదయం అయిపోయిందిరా. ఇక నేను ఆగలేను. నా చేతులు బయటికి తినన్నా నా ఆస్తిలో సగం నీకు రాసిచ్చేస్తా. థ్యాంక్స్ అండి. మీ ఒంటెన్ని రోగాలున్నా మీ మనసు మాత్రం అనండి. అనండి. ఎందుకంటే కొట్టారు? నాకు ఎంత స్టోరీ చెప్పి ఆస్తిలో సగం ఇస్తాననగానే అంటే మీద పడతావా కుక్కలాగా? చెప్పు దెబ్బలు తిని ఉప్పు చేపల పడి ఉంటాను అనుకున్నావా? చూస్తా ఉండరా, ఈ గోతులో ఉండే వాళ్ళకి గోతులు తవ్వుతా.
మిషన్ లాగేసిందిరా. బాబు నా బొమ్మకి ఇస్తావా? ఇస్తానన్నా. మరి నా కాలు రంగారావణ, ఫ్యాక్టరీ రూల్స్ ప్రకారం నీ ఉద్యోగం మీ అబ్బాయికి ఇస్తారంట. మరి అబ్బాయి చదువు? పర్వాలేదమ్మా, ఏ తండ్రి అయినా తన కొడుక్కి చదువు మాత్రమే చెప్పించగలడు. కానీ నాన్న నాకు ఉద్యోగం కూడా ఇప్పించాడు.